హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సామ్సంగ్ గెలాక్సీ M33 5G వేరియంట్ మొబైల్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. యాక్చువల్గా సామ్సంగ్ ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ తీసుకొచ్చిన M సిరీస్ మొబైల్ ఇదే అని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ మొత్తానికి 4G వేరియంట్సే వచ్చినాయి. ఈ ఇయర్ మొత్తం 5G వేరియంట్స్ అయితే M సిరీస్లో చూడడానికి ఉంటుంది. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడు తెచ్చే టైపే మనకి బాక్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది మనకి 6GB 128GB వేరియంట్. దీని ప్రైస్ చూస్తే ఇక్కడ మనకి 24,999 రూపాయలు అని చెప్పి ప్రైస్ ఉంది. బట్ ఒకసారి బాక్స్ మీద ఉన్న ప్రైస్ ఎప్పుడు కంపెనీలు తీసుకురావు కదా, దీనికన్నా తక్కువ ప్రైజ్ ఉంటుంది. బట్ ఒకసారికి ఎంత ప్రైస్ ఉంటుంది అనేది నేను అన్బాక్స్ చేసే టైంకి అయితే తెలియదు. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవి మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ నేను బిలో 20,000 ఉంటుందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బేస్ వేరియంట్ 6GB 128GBతో అయితే వస్తుంది. సో చూద్దాం మరి ఎంత ప్రైస్ పెడతారో. సో బాక్స్ ఓపెన్ చేయగానే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ఉంది. Type-C to Type-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రీజనల్ లాక్ గైడ్, క్విక్ స్టార్ట్ గైడ్, సో ఈ రెండు అయితే ఉన్నాయి. సో ఇంకంతే, బాక్స్లో ఇంకేముండదు, ఒక మొబైల్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ ఎప్పుడో స్కిప్ చేశారుగా. యాక్చువల్గా ఫ్లాగ్షిప్ ప్రీమియం వాటికి స్కిప్ చేసినట్టు ఒక అర్థం ఉంది. ఇలాగా బడ్జెట్ మొబైల్స్ కూడా స్కిప్ చేయడం కొంచెం బాధాకరమే అని చెప్పాలి. ఇక మొబైల్ ఫోన్ డిజైన్ అయితే చూడొచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ ఫోన్ ఇంతకుముందు ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి నెట్లో. సో ఆ టైంలో చూసినప్పుడు కెమెరా మోడ్యూల్ ఏంట్రా బాబు, పాత డిజైన్లో తీసుకొస్తున్నారు కదా, పెద్ద లుక్ పరంగా ఏంటి నాకేం కనిపించలేదు డిఫరెన్స్. కానీ మొబైల్ చేతితో పట్టుకుంటే మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. కెమెరా బంపింగ్ అనేది మరీ ఓవర్ బంప్ అయ్యలేదు, లైట్గా అలా మోల్డ్ చేసి కెమెరా బంప్ అయితే తీసుకొచ్చారు. ఈ బ్యాక్ సైడ్ ఈ కలర్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా ఉంది. ఇది బ్లూ కలర్ వేరియంట్, కాకపోతే ఒక వైపు నుంచి మీకు గ్రేయిష్ అయితే, అంటే బ్లాక్లోంచి గ్రేయిష్ అయితే షిఫ్ట్ అవుతూ బ్లూ కలర్ అయితే వస్తుంది. చాలా బాగుంది అసలు, నిజంగా పట్టుకుంటానికి కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది. వెయిట్ చూద్దాం. అలాగే మనకి ఇక్కడ కెమెరా, స్క్వాడ్ కెమెరా కనిపిస్తున్నాయి కదా, ఈ క్వాడ్ కెమెరాలో మనకి పైన గ్లాస్ను కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేశారంట. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి ప్లాస్టికే, కానీ చాలా స్ట్రాంగ్ ఫీల్ కలుగుతుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ కూడా మనకి ప్లాస్టిక్తోనే వస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇమేజెస్లో చూసినట్టుగా అయితే మొబైల్ లేదు, చాలా డిఫరెంట్ లుక్ ఉంది. ఖచ్చితంగా ఇంప్రెసివ్ డిజైన్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదే పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్ కూడా అయితే పనికొస్తుంది అనమాట. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక్కడ సిమ్ స్లాట్ ఉంది, ఇంకంతే, ఇంకేం లేదు. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని, ఓ మెమరీ కార్డుని మీరు ఎట్ అ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంది. సో ఆడియో పోర్ట్ వీళ్ళు రిమూవ్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం చెప్పాలి. వెయిట్ 200 గ్రామ్స్ దాకా ఉంటుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం వెయిటీగా అయితే అనిపిస్తుంది. సో ఎందుకంటే ఇందులో వీళ్ళు 6000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ అదే రీజన్ అయి ఉండొచ్చు. 215 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది, అందుకే ఏంటా వెయిట్ అనిపిస్తుంది అనుకున్నా. కాబట్టి మంచి స్ట్రాంగ్ ఫీల్ అయితే ఉంది. ఇక మొబైల్ బెజల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి సైడ్ బెజల్స్ అంత ఎక్కువగా లేవు, కానీ బాటమ్ సైడ్ చిన్న అయితే మాత్రం లైట్గా పెద్దదైతే అనిపిస్తుంది. అలాగే టాప్లో కూడా మనకి వాటర్ డ్రాప్ నాచ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. పంచ్ హోల్తో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. మీకు ఇది Android 12 One UI 4.1తో మీకు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఈ మొబైల్ లభిస్తుంది అనమాట. అలాగే మనకి సామ్సంగ్ 2 years OS అప్డేట్తో పాటు 4 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ప్రామిస్ చేస్తుంది. బ్లోడ్వేర్ కనుక చూసినట్టయితే ఎప్పుడు సామ్సంగ్ తీసుకొచ్చి అదే బ్లోడ్వేర్ అయితే ఉంది, వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇందులో మీకు డేటా స్విచ్చింగ్ ఫీచర్ని కూడా ఇస్తున్నారు, ఆటో డేటా స్విచ్చింగ్ అనమాట. అండ్ డ్యూయల్ సిమ్ కార్డులు యూజ్ చేస్తుంటారు కదా, సో ఆ టైంలో మీకు ఒక దాంట్లో డేటా డౌన్ అయ్యి ఇంకో దాంట్లో డేటా ఉంటే వెంటనే స్విచ్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్ సామ్సంగ్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి మీకు బిల్ట్ ఇన్ కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. కాల్స్ కావాలంటే మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. మొత్తం 12 బ్యాండ్స్ 5G సపోర్ట్ని అయితే ఈ మొబైల్ చేస్తుంది అనమాట. ఇది కాకుండా మీకు వాయిస్ ఫోకస్ ఫీచర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. క్రౌడ్లో ఉన్నప్పుడు మీరు ఎవరితోనైనా వాయిస్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్ అనేది రిడక్ట్ చేసి తగ్గించి మీ వాయిస్ అనేది ఫోకసింగ్ తీసుకొని అవతల వాళ్ళకైతే క్లియర్గా వినిపిస్తుంది అనమాట. అంటే ఒక విధంగా నాయిస్ క్యాన్సిలేషన్ లాంటిది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మనం వింటూ ఉంటాం, అలాంటి ఫీచర్ అని చెప్పొచ్చు. ఆ ఫీచర్ అయితే మీకు ఈ మొబైల్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంక ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే Exynos 1280 ఈ ప్రాసెసర్ అయితే మీకు ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. ఇది 5 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. రీసెంట్ డేస్లో మనకి A53లో సేమ్ ప్రాసెసర్ని అయితే సామ్సంగ్ తీసుకొచ్చింది. ఆ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్లో ఉంటుంది. ఈ ప్రాసెసర్ మీకు గేమ్స్ని కూడా చాలా చక్కగా అయితే హ్యాండిల్ చేయగలదు. ఇందులో జీపీ చూస్తే మాలి G68 ఈ జీపీ అయితే ఉంటుంది. సో గేమ్స్ ఆడేటప్పుడు మీకు ల్యాక్స్ ఫ్రీ గేమ్స్ని అయితే ఇందులో ఆడొచ్చు అనమాట. మీరు మీడియం అండ్ లో గ్రాఫిక్స్లో పెట్టుకుంటే చక్కగా పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ లాంటి గేమ్స్ని అయితే ఎంజాయ్ చేయగలరు. అలాగే ఈ మొబైల్లో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ కూలింగ్ సిస్టమ్ మీకు A53లో అలాగే F23 మొబైల్లో కూడా చూడొచ్చు అనమాట. అటువంటి కూలింగ్ టెక్నాలజీని అయితే మీకు వీళ్ళు తీసుకొచ్చారు. ఇక అలాగే మనకి ర్యామ్ టైప్ చూసుకున్నట్టయితే మనకి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ చూస్తే మీకు UFS 2.2 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది.
ఇక ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ర్యామ్ ప్లస్ అని చెప్పేసి సామ్సంగ్ అయితే దీన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అప్ టు 6GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు ఇందులో 6GB ర్యామ్ ఉంది కదా, ఇంకో 6GB కలిపితే టోటల్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు 12GB అయితే అవుతుంది. ఇంక ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఇది టీఎఫ్టీ ఐపీఎస్ అనేది వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఈ డిస్ప్లే 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే హై బ్రైట్నెస్ 576 నిట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక అలాగే ఈ డిస్ప్లే కి ప్రొటెక్షన్ గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. మనకి ఈ మొబైల్ వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ ని హెచ్డి కంటెంట్ లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక వీడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చూడడానికి ఎల్సిడి డిస్ప్లే లాగా అయితే అనిపించదు. సో కలర్స్ అయితే మాత్రం మంచి వైబ్రెంట్ గా అయితే కనిపిస్తున్నాయి. మనకి AMOLED డిస్ప్లే ఏమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. అంత బాగుందని చెప్పొచ్చు డిస్ప్లే. స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఏమి ఉండదు, మోనో స్పీకర్ తోనే వస్తుంది. స్పీకర్ అవుట్పుట్ కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే 3.5 ఆడియో జాక్ ను కూడా అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు. సో వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏమైనా ఉంటే పెట్టుకొని కూడా అయితే వినొచ్చు అనమాట. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు డాల్బీలో కూడా అయితే వీడియోస్ ని ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరాస్ చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపాచర్ 1.8 తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపాచర్ 2.2 తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో వస్తుంది. ఇది మైక్రో సెన్సార్. ఫోర్త్ కెమెరా కూడా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4 తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఈ కెమెరాకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో అయితే ప్రొటెక్ట్ చేసామని చెప్పి సామ్సంగ్ అయితే చెప్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అపాచర్ 2.2 తో అయితే వస్తుంది. ఇక కెమెరాలో స్టార్టింగ్ లో మనకి ఫన్ అనే ఫీచర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ ద్వారా మీరు టిక్ టాక్ లాంటి వీడియోస్ ని సో ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని షూట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు 10x జూమ్ వరకు అయితే సపోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట. తర్వాత మీకు పోర్ట్రైట్ అయితే ఉంది. పోర్ట్రైట్ లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫొటోస్ లో వచ్చేసరికి మీకు 10x వరకు జూమ్ చేసుకొని ఫొటోస్ ని క్యాప్చర్ చేయొచ్చు. అలాగే వీడియోస్ లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. ఇక వీడియోస్ లో మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇంకా మోర్ ఆప్షన్స్ చూస్తే మీకు ప్రో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్ అలాగే హైపర్ ల్యాప్స్ ఉంటాయి. ఇది కాకుండా మీకు బిక్స్ బై విజన్ అలాగే ఏఆర్ జోన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ కెమెరాస్తో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ అయితే రికార్డ్ చేయగలరు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఎలా ఉంది అలాగే ఫోకసింగ్ ఎలా తీసుకుంటుంది అనేది మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నాకు ఎందుకు బాగా కొంచెం జూమ్ అయ్యి అంటే కొంచెం ముందుకు వచ్చి అయితే రికార్డ్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను 1080p 30 ఫ్రేమ్స్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 10x వరకు డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చు. ఇది నేను 10x వరకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది 10x, ఇది 2x, ఇది నార్మల్ యాంగిల్. సో ఇది మనకి వైడ్ యాంగిల్లో అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది అయితే చూడొచ్చు. వైడ్ యాంగిల్లో నార్మల్గా అయితే నడుస్తున్నాను. ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందనేది జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు ఆటో ఫోకస్ చూద్దాం ఎలా ఉందో. ఓకే 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 ఆటో ఫోకస్ కూడా బాగానే పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్లోని బ్యాటరీ చూస్తే మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. అది మీరు విడిగా అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫింగర్ ప్రింట్ చూస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందన్నమాట. ఫింగర్ ప్రింట్ పర్వాలేదు, మీకు బాగానే తీసుకుంటుందని చెప్పొచ్చు. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా మీకు చక్కగా అయితే తీసుకుంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ మీకు 30 సెన్సార్స్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి. మీకు సెన్సార్ని అయితే ఏమీ స్కిప్ చేయలేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. టోటల్ బ్యాండ్స్ వచ్చేసరికి మీకు 12 బ్యాండ్స్ అయితే ఉంటాయి. అలాగే మీకు క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. NFC, డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5.0తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. అలాగే ఆల్ టు జీ సపోర్ట్ కూడా అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు ప్రైవేట్ ఫోల్డర్ని అయితే సపరేట్గా మెయింటైన్ చేయొచ్చు. అలాగే మొబైల్ NFC ఉంది కాబట్టి సామ్సంగ్ ఫేస్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు.
ఇక ఓవరాల్గా చెప్పాలంటే మొబైల్ మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే లుక్ అయితే చాలా బాగుంది. బ్యాటరీ కూడా మీకు 6000 mAh బ్యాటరీ ఉంది, కానీ మీకు ఫుల్ డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది. నాకు డ్రాబ్యాక్ ఎక్కడ అనిపించిందంటే వాటర్ డ్రాప్ నాస్తో వీళ్ళు తీసుకొచ్చారు. MOLED డిస్ప్లే లేదు, స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇవి నాకు కొంచెం మైనస్ అయితే అనిపించింది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.